జర్నలిస్టులపై గతంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు నిజమవుతున్నాయా? అక్షరం ముక్క రాని వాళ్ళు కూడా జర్నలిస్టులుగా చెలామణి అవుతున్నారా? ఇలాంటి వారి వల్ల జర్నలిజం విలువలు పడిపోతున్నాయా? ఇవే ప్రశ్నలు చర్చనీయాంశమయ్యాయి. దీనిపై మరింత విశ్లేషణ మా మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర అందిస్తారు. రాజేంద్ర, ఓవర్ టు యు. థ్యాంక్ యూ శ్రియా. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి జర్నలిస్టుల మీద పదే పదే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎస్, అందులో నిజం లేకపోలేదు. బట్ సింపుల్గా ఒక క్వశ్చన్ వేద్దాం. జర్నలిజాన్ని రాజకీయం బతకనిచ్చిందా? మీ పార్టీలు రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో ఇవాళ జర్నలిస్టులకు మర్యాద ఇచ్చే అవకాశం ఉందా? సునిశ్చితమైనటువంటి బాధ్యత కలిగినటువంటి లోతైనటువంటి అంశాల్లో ఒక విశ్లేషణ ఇస్తే వాళ్ళని మీరు గౌరవిస్తారా? అది మీ పార్టీకి వ్యతిరేకమైతే వాళ్ళను దూషిస్తారు. అలాగే మరొక పార్టీకి అనుకూలమైతే దండలేసి సత్కరిస్తారు. వాట్ టు సే? అసలు మీకొక అవగాహన కానీ జర్నలిజానికి ఇవ్వాల్సిన గుర్తింపు, గౌరవం ఏమైనా మీకు తెలుసా? ఒకే ఒక ప్రశ్న వేద్దాం. ఇటీవల జరిగినటువంటి ఒక సంఘటన, ఒక ఛానల్ వాళ్ళు థంబ్నెయిల్స్ పెట్టారు ఒక పార్టీకి సంబంధించి. అది మీకు వ్యతిరేకమైనటువంటి పార్టీ. ఆ థంబ్నెయిల్స్ ఎవరి మీద పెట్టినా సరే చాలా పెద్ద నేరం అవుతుంది అన్నది సహజ న్యాయం. దీనికి చట్టం అక్కర్లా. బుద్ధున్నాడు, మనిషి పుట్టినవాడు, కనీసం సమాజంలో బాధ్యతగా బతుకుతున్నవాడు ఒక మహిళ మీదో లేకపోతే ఒక నాయకుడి మీదో, నాయకుడిని వదిలేద్దాం పోనీ, ఏదో ఒక ధోరణిలో పెట్టారనుకుందాం. టార్గెట్ అయింది ఎవరు? ఒక మహిళ. బుద్ధుండాలి కదా. మనము ఎవరి మీద డబ్బులు సంపాదిస్తున్నాము అన్నది ప్రశ్నించుకుంటే, ఎక్కడ ఎప్పుడు అవకాశం ఇస్తే ఒక మహిళ మీదో ఒక సెలబ్రిటీ మీదో మనకు అవకాశం దొరికితే అడ్డంగా థంబ్నెయిల్స్ పెట్టేసి ఇది జర్నలిజం అని చెప్పేటటువంటి వాళ్ళది జర్నలిజం కాదు, కాబోదు. వాళ్ళు జర్నలిస్టులు కూడా కాదు. అలాగే రాజకీయ నాయకులు మీకుండాల్సిన క్రమశిక్షణ ఏంటి? మీకు వ్యతిరేకమైనటువంటి నాయకుల మీద ఏ థంబ్నెయిల్స్ పెట్టినా మీకు పండగేనా? మీరు వచ్చేసేసి ఉపన్యాసాలు ఇచ్చేస్తారా? మీ కుటుంబం మీద కూడా రేపు మీకు వ్యతిరేక మీడియా ఏదైతే మరొకళ్ళకి అమ్ముడు పోయినటువంటి మీడియా ఉంటుందో, మీ కుటుంబ సభ్యుల మీద, మీ మహిళల మీద, మీ చెల్లెళ్ళ మీద, మీ అమ్మల మీద, అందరి మీద థంబ్నెయిల్స్ పెడితే ఇలానే చప్పట్లు కొట్టి గొప్పగా ఉపన్యాసాలు ఇచ్చేస్తారా? అసలు మీకు సెన్స్ ఉందా ముందు అని అడిగే ప్రశ్న, అవకాశం ఇవాళ మాకెందుకు కలిగిస్తున్నారు? ఎస్, తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఎదిగినటువంటి వైనం ఖచ్చితంగా అభినందిస్తా. 100%. ఒక సర్పంచ్గా ఉన్నవాడు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి దశకు ఎదిగాడు అని అంటే ఆ నాయకుడు, ఆ యువకుడి యొక్క ధోరణిని అర్థం చేసుకొని చాలామందిని అనుసరించమని చెప్తా. బట్ అవగాహన లేనటువంటి ఎవరైతే రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారో అడ్డంగా, మీరేమన్నారు? గతంలో మరొక పార్టీ నాయకుడు అన్నాడు, మాకు వ్యతిరేకమైనటువంటి వార్తలు రాస్తే తొక్కేస్తాం భూమిలోకి అన్నాడు. ఇది రాజకీయమా? మీరు జర్నలిజాన్ని ప్రశ్నించే సాహసమా? కుదురుతుందా ఇలా? అలాగే ఇప్పటికి కూడా జరుగుతున్నటువంటి అరాచకం ఏంటి? ఏవైతే పాలక పక్షానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయో అవి పెయిడ్ ఛానల్సా కాదా అన్నది సెకండరీ నాకు. బట్ ఒక సహజ న్యాయం ఉండాలి. మీకు వ్యతిరేకమైనటువంటి వార్తలు ఇస్తే పూర్తిగా ఆ ప్రసారాలు రాకుండా ఆపేస్తున్నది ప్రజాస్వామ్యమా? మీరు చేసేది న్యాయమా? అలాగే జర్నలిస్టులకు మీరు ఇచ్చేది మర్యాద అయితే ఎంతమంది జర్నలిస్టులను మీరు ప్రోత్సహిస్తున్నారు? ఎంతమంది మీ మీద విశ్లేషణ చేస్తే వాళ్ళను గౌరవిస్తున్నారు? అసలు విమర్శనే భరించలేనటువంటి దశలో రాజకీయ నాయకులు, పార్టీలు, మంత్రులు, ముఖ్యమంత్రులు, ఆఖరికి ప్రధానమంత్రులు కూడా ఈ దేశంలో ఉండటం అనేది మీరు ఆలోచించుకోవాలి. మేము కామెంట్ చేయాల్సిన పరిస్థితి లేదు. కొంచెం సమయంలో మీకు ఉండాలి, కొంచెం సహనం మీరు పెంచుకోవాలి. అలాగే బాధ్యత లేనటువంటి వ్యాఖ్యలు చేయకూడదు. మీరు అన్నది రేవంత్ రెడ్డి గారు 100కి 100%. అక్షరం ముక్క రాని వాడు ఇవాళ జర్నలిస్టుగా చలామణి అవుతున్నాడు. హీజ్ నాట్ ఏ జర్నలిస్ట్, లెట్ యూ నో. అలాగే అక్షరం ముక్క రానివాడు కూడా విశ్లేషణ పేరుతో అబద్ధాలు, బూతులు, నీచమైనటువంటి సమాచారాన్ని ప్రజలకి ఇచ్చి కన్ఫ్యూజ్ చేస్తున్నది అది జర్నలిజం కానే కాదు. అది మీకు తెలుసు, మాకు తెలుసు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో స్పష్టమైనటువంటి చర్చ చేద్దాం. యు ఆర్ డేర్ ఎనఫ్ టు ఫేస్ ఇట్. మీకు నిజమైనటువంటి కమిట్మెంట్ ఉంటే అసలు జర్నలిజం ఏంటి, రేపు రాబోయే రోజుల్లో విలువలు పెంచేటటువంటి అవకాశాన్ని మీరు తొక్కేస్తున్నటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేయడానికి సిద్ధం.
మీరు మారటానికి కనీస బాధ్యతను చూపించటానికి మీరు సిద్ధమైతే ఎస్ విల్ డిస్కస్. చూద్దాం ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ రాజేంద్ర.